హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే ఆలుగడ్డ బజ్జీలు చేసిన. టేస్ట్ అయితే బాగుంది. లోపల గిట్లా మంచిగా ఉడికింది. కొంచెం వేడి వేడిగా తినేసరికి నోరైతే కాలింది. దీని ప్రాసెస్ అయితే చూడండి. కొంచెం శనగపిండి, కొంచెం బియ్యం పిండి, అట్లనే కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లిగడ్డ, కొంచెం కారం, కొంచెం ఉప్పు, అంటే దానికి సరిపోయేటంత తీసుకోవాలి. కొంచెం వాము అయితే ఇట్లా కొంచెం నలిసి వేయాలి. వేసినాక కొంచెం కొత్తిమీర కట్ చేసి వేసుకోవాలి చిన్న చిన్నగా. వేసుకొని కొన్ని వాటర్ వేసి మంచిగా కొంచెం థిక్గా కలుపుకోవాలన్నమాట. మళ్ళీ వాటర్ ఎక్కువైతే సరిగా రావు బజ్జీలు. కొంచెం పిండి అనేది గట్టిగానే ఉండాలి. అందులో కొంచెం సోడా గిట్ల వేసుకోవాలి. నేను అది అప్పుడు వీడియో తీయలేదు అది వేసేటప్పుడు. తర్వాత ఆలుగడ్డలను మంచిగా దాని పొట్టు తీసి రౌండ్ రౌండ్గా కట్ చేసుకోవాలి. అది వాటర్లో ఉంచాలి కొద్దిసేపు. మంచిగా కడుక్కోవాలి. వాటర్లో వేసి కడిగితే ఏమవుతుందంటే ఇట్లా వైట్ ఇట్లా వస్తుంది, అదంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు నూనె మంచిగా కాగినాక ఇవి వేయాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి కదా. నాది కొంచెం ఆ పిండి అనేది కొంచెం వాటర్ ఎక్కువ అయింది. లేదంటే గట్టిగా వేస్తే మంచిగా ఇట్లా ఉబ్బుతాయి, లావుగా వస్తాయి. కానీ అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు. ఇట్లా వచ్చినాయి.